దొంగల సినిమా కాదు ఇది. దొంగల సినిమా కాదు, అందరి సినిమా. మరో ఛత్రపతి శివాజీ పవన్ కళ్యాణ్ దొంగల సినిమాలో ఈ సినిమాలో చూపించండి మొత్తం. ఇంకోటి ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు, కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2000 కోట్లు కాదు, అంతకు మించి ఉండి. అరే మేము కొయిన డైమండ్ సినిమాల తెల్లవాళ్ళు ఎత్తుకోవాలని చూపించారు కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంలో కొయిన డైమండ్ ఇండియాలో ఉంది బాబు, ఇండియాలో ఉంది. 2000 కోట్లు కాదు, అంతకు మించి. పవన్ కళ్యాణ్ అన్న మాకు సినిమాల్లో డైలాగులు కూడా కానీ ఇట్లా నడుచుకుంటా పోతే మేము ఇటు చేస్తాం, కానీ నడుచుకుంటా పోవాలి. కానీ ప్రకాష్ రాజ్ సాలే దేఖ్ ఎక్ బార్ సునో ఎక్ బార్ నీలాంటి చిల్లరగానికి ఛాన్స్ ఇచ్చి అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిదే, అరే ప్రకాష్ రాజ్ సాలే అదే స్టాలిన్ గారి కొడుకు పేరు ఏందన్నా ఉదయాన్నే అరే బొమ్మడిదే ఈ సినిమా చూడరా సాలే ఎప్పుడైనా చూసావా? అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిది నీకు లైఫ్ ఇచ్చింది మా పవన్ అన్నారా భాయన్కెళ్ళవుడే, నువ్వు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేస్తావా? ఇలాంటి చిల్లర కొడుకుని 100 మందిని చూసినావు. ఇప్పుడు బతుకు లేకుండా తినడానికి గది లేకుండా ఆ కర్ణాటకలో తమిళనాడులో ఉన్నావు. బొమ్మడిదే చూసి హరిహర మహావీరులు సినిమా ఇట్లాంటి చరిత్రగా సినిమా చూడండి. నేను చెప్తున్నా చూడండి, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి స్టోరీ పవన్ కళ్యాణ్ నటించడం అనేది సపోర్ట్. ఎవరు నటించినా నేను సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ యుద్ధ మూవీ వస్తుంది కాక మన అకిరాన్ అందరితో చింపి పడితే దొంగల సినిమాలో 100 వస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నీతి నిజాయితీగా డబ్బు పెట్టిన సినిమా ఇట్లాంటి. జై హింద్, జై బీఎస్పీకే.